సో హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గని గేమ్. సో నా ఈరోజు వీడియోలో అయితే మన 1000 బ్లాక్స్ థౌజండ్ బ్లాక్స్ అయితే మనం మైనింగ్ అయితే చేయబోతున్నాం. అవును, ఎలా చేస్తామంటే మాత్రం మనం నిన్న 200 బ్లాక్స్ అయితే చేసాం కదా, అంటే 500 బ్లాక్స్ ముందు ఎపిసోడ్లో. దాన్ని బట్టి చేద్దాంటే రెడీగా ఉన్నా guys. ఓకే, లెట్స్ గో. దానికన్నా ముందు మీకు ఒకటి చూపించాలి. ఇక్కడి నుంచి విలేజర్లందరినీ నేను ఐరన్ ఫోమ్ కోసం వాడాను. బ్రీడ్ చేసా వాము పిల్లకాయలు చూడండి ఎంతమంది వచ్చారు. అరే ఇది అన్యాయం రా, రే మీరు పెరగాలరా. పిల్లకాయలు చాలా మంది ఫోన్ చేసేసారు. ఇలాంటి వాళ్ళని పెట్టుకోండి guys. ఇలాంటి వాళ్ళని ఇద్దరు పెట్టుకున్నారంటే చాలా స్పీడ్గా బ్రీడ్ అయిపోతాం. ట్రై అయ్యింది మీరు కూడా. అండ్ ఇలా పెట్టి ఇలా వేసి మొత్తం రైస్ అని తీసా. ఇలా వచ్చి చాలా లాంగ్ 1.5 స్టాక్ 1.5 చాలా స్టాక్స్ పడింది. 1.5 స్టాక్ కదా. బోటు వాడదాం అనుకున్నా, ఆ టైంలో ఆలోచన రాను. అండ్ ఇలా పోతా ఉన్నాను. ఇలా ఇదంతా నేనే పెట్టింది. ఇదంతా పెట్టింది. అండ్ మనకి ఐరన్ పామ్ అనేది విలేజ్లో చూస్తారు కదా, అక్కడెక్కడ కట్టినా కూడా స్పాన్ అవ్వరు గైస్. గోల్డెన్ విలేజ్లో పెట్టి మీరు బ్రీడ్ చేయాలంటే స్పీడ్గా బ్రీడ్ అవుతారు. కానీ లేదు మీకు బ్రీడ్ అవుతుంది, నాకు ఐరనే కావాలి అనుకుంటే మాత్రం ఎంత దూరం వచ్చి చేసుకోవాలి. మనకి ఆడ 16 అప్పుడే ఇవ్వడం మాడుతున్నాడు. ఐరన్ కూడా నేను చెప్పారా ఇల్లు చూస్తాను. నిన్నే చేశాను కదా ఐరన్ పాము, మీకు చూపుదాను. 17 ఐరన్ ఏంట్రా అప్పుడే వచ్చేసావు. ఈ ఫామ్ మనం ఎందుకు వీడియో పెట్టలేదంటే ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంది. మైన్క్రాఫ్ట్ మోడ్స్ అనేసి ఉంటుంది, వెళ్ళి చూడండి. బెటర్, చాలా బెటర్ గైస్. ఏడున్నా ఆయన ఏడున్నా అంటే 10 నిమిషాలు వేసుకుంటే ఐరన్ వచ్చేస్తుంది. అక్క 20 ఇంకా 23 25 అవ్వచ్చు, లేదా 23 అవ్వచ్చు, 22 21 అలా కూడా అవ్వచ్చు. చాలా కష్టపడినా. దీన్ని చూడండి. ఓకే అబ్బో, ఇన్ఫినిటీ, ఫ్లేము, అన్బ్రేకింగ్, పవర్ 4, ఆ పంచిట్టు ఆల్ అన్నీ ఉన్నాయి. 52 days గైస్. మనం ముందు ఎపిసోడ్ చేసేప్పుడు 42 days కాదు, 35 days అనుకుంటా. ఏమోలేండి, మీరు చూసి కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. అప్పుడుది 52 days ఆలోచించాను. చాలా కష్టపడినా. పికాక్స్ కూడా చేసుకున్నా. చిన్న డైమండ్స్ అవి మైండ్ చేయాలి. మన 500 బ్లాక్స్ మైండ్ చేసాను కదా, నేను నిదానంగా ఎత్తినాను అనమాట. అక్కడైతే కొన్ని వదిలేసాను అనమాట. అవైతే మైండ్ చేసుకుని పికాక్స్ పైన. అండ్ దీన్ని కూడా తీసి మళ్ళీ పెట్టినాను. అన్బ్రేకింగ్, ఎఫిషియన్సీ 5 వచ్చింది చాలు. అండ్ ఇది రిపేర్గా ఎందుకు ఉందంటే ఆలోచన చూసారు కదా, 2 పికాక్స్. వాన కూడా లేదు ఇంకా. అన్బ్రేకింగ్ 3, ఎఫిషియన్సీ 4, ఎఫిషియన్సీ 5, అదే 4, ఫార్చ్యూన్ 3 అండ్ సిల్క్, అన్బ్రేకింగ్, ఎఫిషియన్సీ 4. మనమైతే ఈరోజు ఫార్చ్యూన్ వాడం నాకే డౌట్. పైన టార్చ్లు కావాలి 1000 బ్లాక్స్. టార్చెస్ కింద ఉండాలి. 52 days అంటే పెద్ద యూట్యూబ్లో ఎవరికి చాలా పెద్ద బిల్స్ కట్టేసి వాళ్ళు. బట్ మనం ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళే కాబట్టి చేసుకుంటున్నాం నిదానంగా. 40 ఈ 40 ఇక్కడ పెట్టి ఇంకో స్టాక్ 2 స్టాక్స్ పక్కనే పెట్టుకుంటున్నాం. ఫుడ్ స్టాక్ తీసుకున్నాను నేను. అండ్ ఇవి చూపించడం మర్చిపోయినాను, ఫ్రేమ్స్ అన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఇలా పెట్టి నొక్కతా ఉంటే ఆ బ్రెడ్ మళ్ళీ వచ్చేస్తున్నాను అన్న. ఇట్లా క్రాస్కి వచ్చి క్రాస్ కలిసి వస్తుంది. అందుకే ఆ పైన వెళ్ళిచాము. పైనకి ఏం వాడం కాబట్టి ఏమి పెట్టింది కాబట్టి ఆయన చాలా కొత్తకు వచ్చాము. 3 అంతా ఆయన కప్స్ చెప్పాను కదా, ఇవి దీంట్లో ఎందుకున్నాయి ఏమో టెన్షన్లో పెట్టేస్తుంటా. కరెంట్ బాయే.
మైండ్ కార్డ్స్ స్టాక్ అవ్వవు guys. ఇంట్లో ఉన్నాయన్నీ అంతలాగే ఇంత తక్కువ అనుకోబాకండి. డిస్పాన్ అయిపోయినాయి కొన్ని, తీసుకోలేక డిస్పాన్ అయిపోయాయి అనమాట. అండ్ ఇవి పవర్ రైలు, ఇవి నార్మల్ రైలు. ఇంకేమైనా చూపించాలా? అండ్ స్పీర్ అంత అవసరం లేదు మనకి. మ్యాన్ హంట్ అన్నామంటే మైండ్ క్రాఫ్ట్ మ్యాన్ హంట్ అలాంటి వాటికి బాగా పనికొస్తుంది. నేను ఫుడ్ మర్చిపోయాను. 59 సరిపోతుంది అనుకుంటున్నా. ఎంత ఫుడ్ ఆడదు అనుకోబాకండి. చూసారా ఇప్పుడు ఉదయిస్తాను చూద్దారు, చేసి పెట్టేసాను అనమాట మొత్తం ఈ 52 డేస్కి అంతా. మళ్ళీ తీసినావా, ప్లాన్ తీసినావా, తిన్నావా. ఎందుకంటే మనకి చాలా ఈజీ అన్నమాట ఫామ్. ఇదేం పెద్ద ఫామ్ కాదులేండి, మనం మన హ్యాండ్స్తో చేసుకునే ఫామ్ అనకూడదు. అంటే ఫుడ్ ఫామ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ మనకి గ్రో చేసేది కూడా ఒక ఫామే అనమాట. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తా. చూసారా సీడ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. వర్షం వచ్చేది ఉంది, చూద్దాం ఎపిసోడ్ కల్లా. వర్షం రాకముందుగానే నేను ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేయాలి. వర్షం వస్తే కొంచెం కష్టం, ఇది చాలా కష్టం. సౌండ్ వస్తూ ఉంటుంది, వెహికల్ సౌండ్స్, బ్లా 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 బ్లా. బ్రెడ్ అండ్ ఇక్కడే కాదు గైస్, మీకు ఇది వీట్ ఉండేది ఇక్కడే లేవు, ఇంకా ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను. నెదర్ పార్ట్లకి నెక్స్ట్ ఎపిసోడ్ పక్కా గైస్. మనకి డైమండ్లు అన్నా దొరికినాయి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ పక్కా నెదర్ పార్ట్లలో పోయి కిల్ చేసి వాన పడుతున్నది గాయ్స్. వర్షం కమింగ్స్. మీకు వినపడదని అనుకుంటున్నా. దాటి తీసారా అక్కడ కూడా గ్రో అయిపోయింది, నేను తీసే ఓపిక లేదు, తర్వాత తీసుకుంటాను. ఓకేనా, 1000 బ్లాక్స్ కదా. మైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆడ ఏమైనా రిసోర్సెస్ లేవు. ఐరన్ కోసం అనేసి ఐరన్ ఫామ్ అయితే కట్టేసాము. అండ్ మనకి ఇంకేం అవసరం లేదు. పికాక్స్ తీసుకున్నా కదా, ఎఫిషియన్సీ ఇది మైనింగ్కి, ఇది ఓట్స్ దొరికితే సిల్క్ టచ్ అనమాట. ఓకే అన్న, అక్కడ ఎందుకు మిగలేదు టెంపరీ బ్లాక్ మైన్ చేస్తే వస్తాయి కానీ బారా. వర్షం సౌండ్ వినపడుతూ ఉంటుంది మీకు, వినపడుతున్నారా? రేకులు కదా అంతే. నేను చెప్పాను కదా, డిక్ చేసి ఇక్కడ వాటర్ పెడుతున్నాను. చాలా స్లోగా వెళ్తున్నాడే. ఈరోజు ప్రతి డైమండ్ కనపడిన డైమండ్లు అన్నీ తీసేస్తా గైస్. స్టార్టింగ్ యూట్తోనే స్టార్ట్ చేద్దామా, లేకపోతే దొరికితే బాగుంటుంది. ఓ డైమండ్సే కదా వచ్చేటప్పుడు చూస్తున్నా. 1000 బ్లాక్స్ నాకు తెలిసి క్యాష్ సరిపోదు, మళ్ళీ పోయి రిపేర్ చేసుకోవాలి. డైమండ్లు పెట్టి ఆ డైమండ్లు తీసి ఏం చేయలేము. ఇది మైండ్ క్రాఫ్ట్. తను ఉప్పు పెట్టుకున్నారా, స్పేస్ బట్ట పెట్టుకున్నారంటే స్పీడ్ చంపేస్తా పడుతుంది అన్నమాట. స్పీడ్ రా, హంగర్ చాలా స్పీడ్ పడుతుంది. స్పీడ్ రన్ అన్నమాట. అంటే మీరు మైండ్ చేసిన తర్వాత స్పీడ్ వెనక్కి రావాలన్నా, స్పీడ్ ముందుకు పోవాలన్నా ఇదన్నమాట మైనింగ్లో. 2 బ్లాక్స్ అయితే కాబట్టి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఎంత 500 బ్లాక్స్. అలా 500 కూడా కంప్లీట్ అవ్వాలా, ఇంకా కొన్ని 2-3 బ్లాక్స్ ఏమో. అండ్ మీకు వర్షం సౌండ్ వినిపిస్తా అంటే బేర్ చేయండి. రైన్ ఈజ్ వెరీ చాలా ఇది. రైన్ తగ్గినాక ఎపిసోడ్ చేద్దామా, ఏం చేద్దాం అర్థం కావట్లేదు. ఇక్కడ ఐరన్ మర్చిపోయినాను. చూసారా ఎన్ని మర్చిపోయినాను రీచేస్తాను. ఫస్ట్ ఐరన్ ఏం చేస్తాను అనుకోవాలా. ఇక్కడ గోల్డ్ కూడా మర్చిపోయినా. అండ్ ఇవన్నీ పైకి ఓన్లీ బ్లాక్స్ అండ్ డైమండ్స్. ఇంతలోనూ 94 500 చేశాను. ఇది 500 కరెక్టా 500 కాదు ఇది. ఓకేనా, వర్షం అయినాకైతే ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. చాలా టైం లాస్ ఉంటుంది, డేర్ చేయండి. ఎందుకంటే రైన్ అదే 1000 బ్లాక్స్ అంటే తమాష కాదు. ఓకే అన్న, రైన్ అయిన తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే అన్న, మళ్ళీ వచ్చేసాను.
వాన తగ్గినాకే వచ్చాను, ఎందుకంటే అలా పోయినాము. ఉన్నంత పొగరు దాకా పడ్డది. పడ్డగా ఏందిరా బోర్ కొడుతున్నది అనేసి పవర్ కదా ఏం చేశాను, అలా పోయినా బిర్యానీ తిన్నా, బిర్యానీ తెచ్చుకొని తినేసి ఇప్పుడు ఇలా వచ్చిన పవర్ పడింది. అండ్ మన ఫస్ట్ బ్లాక్ 501, మనం 15 బ్లాక్స్ పోవాలి. ఓకే, లెట్స్ గో. మనకి ఏమైనా ఓవర్ దొరికితే దీంతో మైండ్ చేయకూడదని సాధిస్తాం. యాక్చువల్లో ఇంకో స్టాక్స్ ఉందిలేంటి, ఆ సౌండ్ లైన్ చూసి భయపడద్దండి, అవి సేవ్ సౌండ్స్ అనమాట. మైనింగ్ వీడియోలో చేస్తే బాగుంటుందా బాగోదా అనేది మీరే కామెంట్ చేయండి. మీకు నచ్చుతాయి అని నేను అనుకోని చేస్తున్నాను. మీకు నచ్చకపోతే మీరు ఒక కామెంట్ కొట్టినారంటే నేను చేయను అంటే యూట్యూబ్లో ఉండు, నేను ఆఫ్లైన్లో మైనింగ్. డైమండ్ ఫస్ట్ డైమండ్ 2 నేను నమ్మనుగా हमारे పైపు ఉన్నప్పుడు చూసుకోండి. బోయ్ 4 తెలిసే కదా 4 ఇంకేమైనా కాసిచ్చకూడదు, నేను కాసిచ్చే ఉండదు తెలిసింది కదన్నా. సార్ 4 దొరికాయి. ఓకే లెట్స్ గో. డైమండ్ కింద ఉంటాయి రెడ్ స్టోన్. ఏంట్రా ఈరోజు వచ్చినట్టుగా ఉంది. నేను నమ్మను డైమండ్ తిరుగుతున్నది దాన్ని బ్లాక్స్ కన్నా వస్తాయి కదా, అంటే స్పేస్ మిగులుతున్నాను. ఏంట్రా ఒక డైమండ్ దొరికిందా, చూసుకుంటా మైండ్ చేయండి గాయస్. ఇది స్పీడ్ మైండ్ చేసేసింది. వాచ్ పెట్టి 5 కింద ఉండవు, పైన లెఫ్ట్ రైట్లోనే చూసుకోవాలి. 5:30 చార్జర్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి. కేవ్స్ వచ్చినా కూడా దాటుకోం కదా. గ్రావెల్ రాకూడదు. ఓకేనా, ఇక్కడి నుంచి అయితే మీకు టైం ల్యాప్స్ గ్రావెల్ అయితే రాకూడదు అని కోరుకుంటున్నా. ఇంకటి నుంచి అయితే మీకు కట్ అవుతుంది అనుకోబోతుంది. 600 బ్లాక్స్ వరకు అయితే నేను చేస్తాను. ఆ తర్వాత మీకు దొరికే ఎన్ని బ్లాక్స్ ఏం దొరికినాయి అన్ని అక్కడి నుంచి కట్ నాకు. ఏంట్రా ఎంత చీకటిగా ఉంది, ఇష్టం దొరుకుతుంది. 600 బాక్స్ వరకు అయితే మైన్ చేసి ఆ తర్వాత ఇంకా కిందకి పోరా 1000 పోయి మైన్ చేయాలి. ఇంక నేను ఏం చేసేది, వీడు అదే చేస్తున్నాడు. కింద మైన్ చేయద్దంటే అదే మైన్ చేస్తున్నాడు. అండ్ ఇంకా ఏంద్రా 5 ఇచ్చేస్తే రే 1000 బాక్స్ అనుకునేహారా రే. చాలా టైం పడుతుంది గైస్, 1000 బ్లాక్స్ కదా దొరికింది. ఒక్కటంటే నరకత. ఓకే డన్. రెండేనా, ఇంకెక్కువ దొరక. ఒక డైమండ్ 1, 2 ఉన్నాయి అనుకోండి, అక్కడ మీరు ఇలా మైన్ చేయండి అనమాట. చుట్టూ ఏరియా మొత్తం పైన కింద మైన్ చేశారంటే అప్పుడప్పుడు దొరకచ్చు, అదృష్టంగా దొరకచ్చు, లేకపోతే లేదు. అదృష్టాన్ని 7 బ్లాక్స్ దొరికాయి. 7 డైమండ్ బ్లాక్స్. అదే డైమండ్ ఆర్మర్ చేసినట్టు చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ డైమండ్ ఆర్మర్ విత్ నెదర్ అనుకోండి, అదే వస్తుంది. అండ్ ఇక్కడి నుంచి అయితే మీకు కట్. ఓకే డైమండ్ ఒకటేనా, 2, 3 డైమండ్ దొరికిన కానీ అయితే కట్ అయితే కొట్టను అనమాట. మనకి నడిదారులు అయితే ఎవరికి ఏం లోపల అలా డైమండ్
ఏ సిల్క్ రా అది, సిల్క్తో వచ్చింది బ్లాక్. సర్లేనే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఓరుగానే వచ్చేస్తుంది అనమాట సిల్క్ తీస్తే. ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది కదా, సేమ్ ఇలానే వచ్చేస్తుంది అనమాట సిల్క్ తీస్తాను. అయ్యా నేను బ్లాక్ పైకి ఎక్కడ ఉందండి, చెకింగ్ అన్నమాట. ఏ బ్లాక్లో వస్తుంది ఎవరికి తెలుసు. చెక్కు మాత్రం బలంగా ఉంది. కొట్టుకోవాలి అంటే కట్టాలి. మనము -50 ఎట్లా చేయాలి, 59లో చేస్తున్నాం మనం. 1 2 ఓన్లీ 2. ఐ నో చుట్టుపక్క పైన కింద లేవులేండి. కాసు పడితే ఇది అసలు ఇక్కడ కాసు పెట్టారా. ఇంకా లెట్స్ గో. చాలా దగ్గరికి వచ్చేసాం చెప్పాలంటే. ఇంక చెప్పకుండా ఏ ఐటమ్స్ చేయాలంటే మీరు చూస్తా. ఏంట్రా ఇంకా అది -58 కదా మన నెంబరు. ఏంట్రా ఒక్కట స్లోగా 2 3 సర్లేండి 3 అయినా సరే ఓకే. మైండ్ చేస్తాను. ఓకే ఇంకా ఆశిస్తే దొరికేది లేవని. ఓకే లెట్స్. నేను పీసీ ప్లేయర్ అని అనుకోబా. పీసీ ప్లేయర్ కాదు, మొబైల్ ప్లేయర్. పీసీ కనెక్ట్ చేసి మొబైల్ నాస్తాను అన్నమాట. అదే మనం అయ్యో బేస్ అంటే నిజంగా అలా అయిపోతుంది. ఏం చేయాలి కనబడండి కదా ఏమవుతుందా అయిపో అల్లండి పైన ఉంటుంది ఓకేనా.
1000లోకి 32 డైమండ్స్ అంటే బెస్ట్. ఓకే, నేను ఇంటికి తిరిగి వెళ్ళినాకైతే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చాలా 1000 దాకా అంటే చాలా కష్టం. ఇంకా ఇది 1 అవర్ అవుతుందంటే కష్టం. సో ఓకే అన్న, వచ్చేస్తాను. చాలా టైం పట్టింది ఈ దాకా వచ్చేసేస్తా. 32 హాఫ్ స్టాక్, 33, 34, 35. నేను స్టార్టింగ్కి వచ్చి ఇక్కడ చెట్టు వేసి చెట్లు వేసి హెల్మెట్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు. ఏ బట్టలు ఎక్కువ తీసుకున్నాడో తెలియదు. ఇదా సర్లేండి, ఇప్పుడు కన్ఫర్మేషన్ అనుకుంటుంది. మొత్తం లోపల వెళ్దాం. రెస్టారెంట్ చూడండి, హాఫ్ స్టాక్, 1.5 స్టాక్, హాఫ్ స్టాక్ అంటాను, 1.5 స్టాక్. చాలా ఎక్కువ లాభం ఎప్పుడు ఎందుకు వస్తుంది? సరే సౌండ్ ఎక్కరా రావలే వస్తాయి. రే బెటర్ రే సగం టైం తిరగలేదన్నమాట. తిరిగితే అన్న బాటలే. ఇప్పుడు సింహాసనం వేద్దామా? 2, 3 ఇలా చేసి ఇలా ఇలా ఇది కూడా డైనింగ్ కదా స్టెప్స్ అన్నమాట. పైకి వచ్చేసాం. ఇప్పుడు కట్టాలి. ఇక్కడ ఒక గోల్డ్ బ్లాక్, ఇక్కడ ఒక గోల్డ్ బ్లాక్, ఇక్కడ 1, 2, 3, 1, 2 ఎక్కడ వాడదాం? డిజైన్కి వాడదాం. ఇక్కడ బాగుంటుంది తీసేద్దాం. ఇక్కడ ఇక్కడికి 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 ఇక్కడ ఇక్కడ అవసరం లేదు. తీసేద్దాం. అదే సింహాసనం రెడీ. సో ఇదే నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా తప్పకుండా తప్పకుండా సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. ఓకే అన్న, మీరు లైక్ చేస్తారనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మన డైమండ్స్ మైనింగ్ ఎలా ఉన్నదో తప్పకుండా 1000 బ్లాక్స్ మైనింగ్ కదా, ఎలా ఉన్నదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇదే నా వీడియో. సో దట్ ఎక్స్పెక్టెడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next one. Bye friends.